ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు ప్రతి విమర్శలతో ప్రచారంలో జోరు పెంచారు నేతలు. అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి అవకాశం ఇవ్వాలని అధికార పక్షం అంటుంటే ప్రభుత్వంలోకి వచ్చాక అన్నీ చేసి చూపిస్తామంటోంది వైసీపీ. ఆంధ్రాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వరుసగా నియోజకవర్గాల్ని చుట్టేస్తున్నారు పార్టీల అధినేతలు. 4 చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ముందుగా నెల్లూరు బహిరంగ సభలో పాల్గొన్న బాబు ఆ తర్వాత ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లా కానూరు సభలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికలు డబ్బుకు విశ్వాసానికి మధ్య జరుగుతున్నాయన్నారు బాబు. అధికారం ఉన్నా లేకున్నా కోడికత్తి పార్టీ హత్యలు చేయించిందని మండిపడ్డారు. ఏపీలో కేసీఆర్ ఆటలు సాగవన్నారు బాబు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తున్నారు. ఎవరో బీహార్ నుంచి వచ్చాడు ఒక పీకే. అతను బీహార్ లో ఒక బంధుపోటు అనుకుంటాను సైబర్ నేరాలు కూడా చేస్తున్నాడు. ఆయన తెలివితేటలు నా దగ్గర ప్రయోగించాలనుకుంటాడు. కానీ నీ బీహార్ తెలివితేటలు బీహార్ లో పెట్టుకో, ఆంధ్రప్రదేశ్ లో నీ ఆటలు సాగవని హెచ్చరిస్తున్నా. నేను తెలంగాణ నుంచి కేసీఆర్ పంపించాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి మనుషులు లేరు కాబట్టి తెలంగాణ ప్రభుత్వంలో టెంపరీగా పనిచేసే అధికారులు మన ఆంధ్రప్రదేశ్ కు వచ్చి అడ్డంగా పోలీసులు దొరికే పరిస్థితి వచ్చారు. మీరా నాయకులు నేను అడుగుతున్నా. అటు వైసీపీ అధినేత జగన్ కూడా ప్రచారంలో స్పీడ్ పెంచారు. కర్నూలు, అనంతపూర్, కడప జిల్లాల్లో వరుసగా రోడ్ షోలతో పాటు సభల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు అవినీతి పాలన సాగిందని ఆరోపించారు జగన్. అడుగడుగునా అన్యాయం, అబద్దాలతో బాబు జనాన్ని మోసం చేశారని మండిపడ్డారు. ప్రతి ఒక్కరి సమస్యలు విన్నానని, పరిష్కరించేందుకు తానున్నానని చెప్పారు జగన్. 5 సంవత్సరాలుగా మోసపోయిన ఈ అక్క చెల్లెమ్మల బాధలు నేను విన్నాను. ఇవాళ గ్రామాలలో ఏ చిల్లర దుకాణంలో కూడా మందమ్మే కార్యక్రమాలు ఇవాళ గ్రామాలలో జరుగుతా ఉన్నాయి. గ్రామాలలో ఇది వరకు ఒక బెల్ట్ షాప్ ఉంటే ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి గ్రామంలోనూ 3-4 బెల్ట్ షాపులు తయారై ఆడవాళ్లు 7 దాటితే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి అంటే భయపడతా ఉన్న పరిస్థితుల గురించి అక్క చెల్లెమ్మలు చెప్తా ఉన్నప్పుడు చదువుకున్నారు, ఉద్యోగాలు లేవు. కాస్తో కూస్తో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఆ ప్రత్యేక హోదాతో వస్తుంది అని అనుకుంటే ఆ హోదా కూడా తాకట్టు పెట్టిన పరిస్థితి. ఉద్యోగాలు రాక గవర్నమెంట్ లో 2,30,000 పైచిలకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా గవర్నమెంట్ ఆ ఉద్యోగాలు నోటిఫై చేయదు. 108 అనే నెంబర్ కు ఫోన్ కొడితే కుయ్ 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 అంటూ 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్ రాకపోవడం వల్ల మనుషులు చనిపోవడం నేను చూసా. చంద్రబాబు, జగన్ పరస్పరం విమర్శలతో ఏపీ పొలిటికల్ వెదర్ హీట్ పెంచుతున్నారు.